బిగ్ బాస్‌కు సంబంధించిన ఈరోజు ప్రోమో 1 చూసుకున్నట్లయితే తనుజ రాణిగా అవ్వడం జరుగుతుంది. ఇక ఆ రాణి గ్యాంగ్‌లోకి మన రాజ్యానికి కొత్త రాణి వచ్చింది. రాణి తనుజ గారు అంటూ అయితే పరిచయం చేస్తారనమాట. మేమందరం మీరు రాణి అవ్వాలని ఎంతగానో కోరుకున్నాం అంటూ ఇమ్ము అంటాడు. నా ముందు మీరు ఎప్పుడు ఉన్నంత వరకు నవ్వుతూనే ఉండాలి అంటూ తనుజ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు కూడా నవ్వుతూ ఉండాలి అంటూ అయితే ఇమ్ము అంటాడనమాట. తనుజ అడుగుతుంది, మీరేమైనా నాకు చెప్పాలనుకుంటున్నారా అని ప్రజలను అడిగితే ఇమ్ము అంటాడు కదా, గెలిచిన సందర్భంగా ఒక హగ్ అంటూ అడుగుతాడు. ఇక అందరూ బాగా నవ్వుకుంటారు. తర్వాత నిఖిల్ కూడా దివ్య గారు కూడా మీకు హగ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అంటూ అయితే నిఖిల్ అడగడం జరుగుతుంది. సో దివ్య కూడా రాజుగారు చెప్పింది ఆజ్ఞాపించాలి అన్నట్టుగా ఇమాన్యుయల్ దగ్గరికి వెళ్ళి హగ్ ఇస్తుంటే తను పడుకొని మరి వద్దు వద్దు అంటూ బోర్ల పడుకుంటాడు. మళ్ళీ తనుజ మీకేమైనా కోరికలు ఉన్నాయా అని అంటే ఇప్పుడు ఇమ్ము సుమన్ గారు వచ్చేసి అందరి ముందు చెప్పాలంటే సిగ్గేస్తుంది అని పవర్ పంచ్ ఇచ్చాడు సిగ్గుపడుతూ. తర్వాత అందరూ మళ్ళీ నవ్వుతారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక గేమ్ అయితే పెట్టడం జరుగుతుంది. నిఖిల్, రీతు, సంజన ఇమ్యూనిటీ సంపాదించాలంటే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఎవరైతే నేను పెట్టే పోటీలో గెలిచి చివరి వరకు నిలబడతారో వారు ఇమ్యూనిటీ పొందే హౌస్ కెప్టెన్ గెలుస్తారు. నేను మీకు పెడుతున్న పోటీ హోల్డ్ ది క్రోన్ అంటే అక్కడ వాళ్ళ పిక్స్ అనేవి పెడతా ఉంటారు కదా, వాటికి కిరీటం పెట్టి హోల్డ్ చేయాలి. అలాగే వారికి ఉన్న కత్తులకు కింద హుక్స్ ఉంటాయి. అలాగే చిన్న చిన్న బాల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కాకుండా ఆ కెప్టెన్ నుంచి వెళ్ళి తొలగించాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ కత్తుల కింద ఉన్న హుక్స్కి ఆ బాల్స్ అనేవి పెట్టాలన్నమాట. సో ఎవరు పెడతారు ఎవరు పెట్టది అనేది చూడాలి. అలాగే అందరూ కలిసి మాకు సపోర్ట్ చేయండి అంటూ అయితే అడగడం జరుగుతుంది ప్రజలని, కెప్టెన్స్ని, అలాగే కమాండర్స్గా కెప్టెన్ అవ్వడానికి. సో అయితే వచ్చిన వార్తలు ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే నిన్నటి లైవ్లో మాత్రం తనుజ గెలిచి ఇంటి కెప్టెన్ అయ్యిందని తెలుస్తుంది అనమాట. మీరు కూడా ఎంతమంది ఇన్ని రోజులు తనుజ కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక నెరవేరిందనే చెప్పుకోవచ్చు. లైవ్కి సంబంధించిన విశేషాలు తెలుపుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.